భోజనం 4 స్టాల్స్ పెట్టారు. ఇంకా అదే అదే పార్కింగ్ పక్కనే భోజనాలు పక్కనే మీటింగ్. బస్సుల వరకు ఆ పైన టాప్ వేసుకుంటే సెన్సార్ అదిగోండి లైట్ మనకి ఎంత ఎత్తున పెట్టి ఇప్పుడు నేడుకుంటుంది. 8 డిగ్రీలు ఉంది, 24 డిగ్రీస్. ఎంత లెవెల్ ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ సుక్రోజ్ ఉన్నట్టు పంట అవుతా తక్కువ మీరు ఇలా చెప్పారు కదా. ఎక్కడికి వచ్చేసాం అక్కడ ఉన్నాయి కుర్చీలో వేసి సార్ ఫోటోలు పెట్టా ½ కేజీ పైన పోయిన సార్ 2000 అయిపోయింది కేజీ 80 రూపాయలు సార్ మళ్ళీ పండించారు మన ఈ రెండు మన వెరైటీ పూర్తిగా ఓకే. మైసూర్ మల్లిగా మన రోజువారీ పీపీటీ కంటే బెటర్గా ఉంటాయి. వండుకున్న తర్వాత అసలు మెత్తపట్టడం కానీ సన్నబట్ట ఇట్లాంటివి ఏమి ఉండదు. పిల్లల క్యారేజ్ కట్టుకోవడం కానీ సులభంగా జీర్ణం అయిపోతుంది. ఇదేమో పట్టాలి అని చెప్పేసి దీనికి కూడా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. సో మనం ఎవరైనా స్టార్ట్ చేయాలంటే మైసూర్ మల్లిగాతో స్టార్ట్ చేయాలి. సో దీంతో కొంచెం Thank you.
వాళ్ళ మీద ముందే మనోడు తెలుసా అది పరిచయం చేసుకోండి నర్సరా వేముల నర్సరా ఉంది కదా ఎంత కావాల్సి వస్తుంది అనేది పాయింట్. సో అప్పుడు సార్ ఈ పైపులు మనం ముందు పెట్టేస్తాం సార్. ప్యాడీ అయితే వరిపాలం అయితే ఏం చేస్తాం మనం సహజంగా 2 రోజులకు ఒకసారి నీళ్ళు పెట్టేస్తాం. అంటే 2 రోజులకు ఒకసారి నీళ్ళు పెట్టేస్తాము నీరు ఎక్కువ దానివల్ల భూమి కూడా ఆపు మీరందరూ చక్కగా హ్యాపీగా వచ్చారు. పైపు 5 సెంటీమీటర్లు భూమిలో పెట్టారు. 5 సెంటీమీటర్లు పైపు నీరు అయిపోతే వేరు నీరు అందట్లేదు. అప్పుడు మాత్రం మీరు నీరు ఇస్తే వరి పాయింట్ సో దీనివల్ల మీకు వచ్చే లాభం ఏంటంటే మీరు నీరు తగ్గుతుంది, కరెంట్ ఖర్చులు తగ్గుతాయి. అదేవిధంగా ఎప్పుడైతే నీరు తగ్గాయో దీంతో పాటుగా మీకు దిగుబడి ఏం తగ్గదు. అదేవిధంగా మీకు కార్బన్ క్రెడిట్కి అకౌంట్ రైతు ఆ డబ్బులు రైతుకు వస్తాయి కాబట్టి గవర్నమెంట్ ప్రైవేట్ కంపెనీస్ ఎవరైతే వాతావరణం బాగా దారుణంగా ఏముంటే మా ఆటలో ఉంటే 10,000 ఉంటాయి. అసలు మాకు తెలియని వాళ్ళు తెలిసి మా డ్రైవర్లకి వాళ్ళకి ఇచ్చేస్తాను నేను. డ్రైవర్లు మా ముగ్గురు ఉన్నారు, ముగ్గురికి వచ్చినాయిగా సార్. ఓకే సార్. ఉన్నూరులో షాప్ పెట్టారు మీకు అవ్వాలి కానీ ఇప్పుడు మీకు ఏ ప్రాసెస్ ఏదైనా కావాలన్నా కావాల్సినప్పుడు మీకు ఆ టైం వేయడానికి చల్లుకోవడానికి 15 కేజీ 15 కేజీ అవును చెప్పారు. గుడిసూదండి ఫోటో మిర్చీలు ఎరువులా కాదండి, స్ప్రే కొట్టుకోవడానికి పురుగు నల్లి పడుతుంది నాగు మొక్క బాటిల్స్. మీరే కొట్టుకోండి. ఫస్ట్ మీకు అర్థం కాదనుకోండి, మాకు ఫోన్ చేయండి, నాకు ఎవరికి మేము వస్తాము. అవి చదివిన ఒక నెలకే మొలకలు వస్తాయి కదా అయ్యే
30 రకాల విత్తనాలు ఇస్తారు. మీరు తెచ్చుకుంటారు నవధాన్యాలు అంటారు కదా, అవి బలానికి అవి ఒక నెలకు వచ్చిన అవే వాటితో పాటు కొన్ని గింజలు. జీలుగులు అంటే కాదు, 20-25-30 రకాలు ఉంటాయి. అది అది మేము చెప్తాము. ఒకలా ఒక అరికి జరిగి తెచ్చుకోండి, ఒక్కొక్క రకానికి అరికి జరిగి తెచ్చుకొని మే నెలలో అవి విత్తుకోండి. విత్తుకుంటే మనకు వరి పొలం కానీ పత్తి కానీ వేసే టైంకి అప్పుడు ఈ మధ్య టైంలో ఉంటుందిగా, ఒక నెల కానీ ఆ 2 నెలల టైంలో ఇది వేస్తే నేను చెప్పాను కదా విత్తనాలు వచ్చి అంటే మీరు అంటే దీనితో పాటు ఇంకొన్ని ఉంటాయి. సేవలు, శ్రమ అవన్నీ కూడా ఎంతో అభినందదాయకమండి. ఇందాకే చెప్పినట్టుగా మీరు చేసినటువంటి వృత్తి ఏదైతే ఉందో పడుతున్నటువంటి కష్టం, పడినటువంటి కష్టం ఎవ్వరూ కూడా భరించలేరు. సారికి బెల్లం ఏది? సారికి బండి వచ్చి అక్కడ పెట్టారు. గుణాన్నైవేద్యం సమర్పయామి. బెల్లం ఆర్గానిక్ బెల్లం ఆర్గానికేనా? ఆనందగర్పూర లక్ష్మీనారాయణ దేవత అనుగ్రహ ప్రసాద్ గోవింద. జిల్లా మొత్తం చెప్పారు ఉమ్మడి కృష్ణా జిల్లా అంతా కూడా. ఈ పత్తి ముద్దులు లేదంటే కాండలు కానీ తీసుకొని సార్ కొంచెం కట్ తీసుకొని అలా వండించుకొని సార్ వాటిని కాల్చి మన బయోచార్ అనేది తయారు చేయాలి సార్. ఇప్పుడు మనం బయోచార్ సార్ ఈ విధంగా ఉంది. దీంతో పాటుగా మన కణజీవంతో అలాగే బెల్లం సార్ ఈ 4 తీసుకొని సార్ మిక్స్ చేసి సార్ 30 days నిల్వ ఉంచి మనం ఏ గ్రేడ్ వరి పొలంలో జల్లుకోవచ్చు సార్. అలాగే పండ్ల మొక్కలు కూడా జల్లుకోవచ్చు సార్. ఇది క్వాంటిటీ ఎలా అంటే సార్ 100 kg బయోచార్ సార్ కణజీవం మిక్స్ చేసి ఒక ఏ గ్రేడ్ సైడ్ గుండు మనుషులు కనబట్లా. ఎన్ని ఎకరాలు పండిస్తున్నారు? 2 ఎకరాలు. బయట కూడా తీసుకున్నారు. ఎంత తీసుకున్నారు? బయట అయితే తీసుకోలేదండి, మాది అయిపోయినాయి. ఇప్పుడు మీరు ఎలా అమ్ముతున్నారు? కొనేవాళ్ళు ఎలా మీకు రీచ్ అవుతారు? కాంటాక్ట్ ఉంది, అలా తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చెప్తాను, వాళ్ళే ఎప్పుడు తీసుకెళ్తారు. వాళ్ళు ఇంకెవరికైనా చెప్పారనుకోండి అలా కొంచెం పెరుగుతూ ఉంటున్నారు. ఎక్స్ప్లెయిన్ చేయాలి రెండు గురించి మీకు. ఏటూకి న్యాచురల్ గ్రేజింగ్ ద్వారా ఖమ్మం సాహివాల్ పొలాల్లో మేసి ఇది బాగా ప్రమోట్ చేయాలి.
మీరు ఎక్కడ టెస్ట్ చేయించుకోండి. ఆర్గానిక్ A to G సాహివాలా రైతులు పెంచాలి. సార్ కొంచెం వడ్డాలండి సార్. ఇవి ప్రిపేర్ చేసి అట్ల మీద వేసాను సార్. మార్కెటింగ్ ఎలా ఉంది అమ్మా? ఎలా అమ్ముతున్నారు? ఎక్కడ అమ్ముతున్నారు? ఇది కూడా ఇది ఎంత వచ్చిన ప్రోడక్ట్ అంతా కూడా ఆదాయం వస్తా ప్లాస్టిక్ ద్వారా ఎవరికి ఇవ్వడం జరుగుతుంది సార్. వాళ్ళకి ఏమేమి కావాలనేది నెలవారీ బాస్కెట్లో ఒక బాస్కెట్ లాగా నాన్ పెరిషబుల్స్ అన్ని ఇస్తున్నాం సార్. పెరిషబుల్స్ గార్డెన్స్ మీరు వెనకరాడమ్మా మాట్లాడతాను. మీరు వెనకరాడు వచ్చి సార్ అడ్వైజ్ వస్తారు. తప్పలేదు ఉన్నాను మీరు కూడా. కాదు ఇప్పుడు ఫుడ్ బాస్కెట్ ఏదైతే ఉంటుందో రోజు ఫుడ్ బాస్కెట్ కాన్సెప్ట్ బిల్డ్ చేస్తున్నాం. అపార్ట్మెంట్స్ సార్ చూడరా సరే సార్ 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 మ్యామ్ చూడరా సరే సార్ చూడండి సార్ సార్ అది ఎప్పుడైతే మళ్ళీ మన గ్రోత్ వచ్చేసి మళ్ళీ తీసుకెళ్తాం. కార్లో పెట్టి జరిగేది మంచిది. ఉల్లిపాయలు కానీ ఉల్లిపాయలు మొక్కజొన్న ఉల్లిపాయలు పెసలు అన్నీ అంత పంట ఉంటుంది. కేజీ ఎలా అమ్ముతున్నారు? ఎన్ని ఎకరాలు పండిస్తున్నారు సార్? ఇది మార్కెట్ చేస్తున్నాను సార్. రైతులు తయారు చేశారు. వాళ్ళు ఇంటి వరకే అర్థం వేసుకుంటారు. ఫస్ట్ అమ్మాలి కదా సార్. వాళ్ళ ఇంటి వరకే చేసుకోవచ్చు. తర్వాత హీలింగ్ పెంచుకుంటారు. ఇప్పుడు అమ్మకానికి వచ్చారా లేదా? ఇంకా రాలేదు సార్. ఇంకా చేస్తున్నారు. ఇది వీళ్ళందరూ NFIs లో they are doing job. ఎన్ని ఎకరాలు పండిస్తున్నారు? ఎంత ఎక్స్టెంట్ Now this is what main core of today's discussions, and the farmers are here to know what you are going to do, how you are going to handle them, how they will get benefit. आज का पूरा चर्चा इसके ऊपर है. Sorry, आज का पूरा चर्चा इसके ऊपर है. This is the motivation. అంటే బెల్లంని గూగుల్ పవర్ తగ్గించి ఎలా చేశారు? దాన్ని ఎలా అంటే మాన్యువల్గా అంటే నికెల్ స్టీల్ ప్లేట్ వాడేసేసి దాంట్లో మాన్యువల్గా కర్రతో అలా అంటే ఆ ప్రాసెస్లో వస్తుంది. బెల్లం ఆటోమేటిక్ బూస్ట్ లాగా పౌడర్ అయితే గడ్డగడ్డిపోతుంది. సిఆర్సీ కూడా ఇచ్చేస్తున్నారా? బాగుంది సార్. మొన్న మా మేడము NRDA ట్రైనింగ్కి వెళ్ళారు. తయారు చేశారు. ఇవన్నీ ఏది మన కాటన్ నా కాల్లో పెట్టాం. చాలా రోజుల నుంచి ఇంకా బాగా ఉంది. స్మెల్ బాగుంది. సర్టిఫికేట్ ఇచ్చారు.
ఎక్కడ 2 లీటర్లు సార్. ఇది 1 లీటర్. అది 1 లీటర్. 1 లీటర్ ఎంత తీసుకుంటున్నారు? ఇప్పుడు నెక్స్ట్ ఇది బిగ్ మార్కెట్ రైతులకు అవసరం కానీ ఇది లభ్యత ఉండాలి కదా. ఇప్పుడు వీళ్ళందరినీ తయారు చేసి వీళ్ళే మన సప్లై దేంతో చేశారు. అగ్ని ఇదేమ్మా పెప్పరా పొగాకు ఆవు వీడియో వచ్చేస్తుంది. ఓకే బ్యాగ్ జరగాలి. జరిగితే మనకు వస్తుంది, మీకు కూడా వస్తుంది, మనకు లెన్స్ కొంచెం బ్యాక్ కొంచెం వెనక్కి వెళ్తే మనకు వస్తుంది. వీళ్ళు ముందుకు వెళ్ళకండి. లోపలికి వెళ్ళి అటు ఉంటే అందరూ పడతారు. మీరు అటు ఉండాలి. అటు ఉండాలి. కొంచెం అలా జరగండి. బ్యాక్ వచ్చాను. ఇప్పుడు ఫోటో బ్యాక్ వచ్చాను. ఓకేనా? సో సీఎం గారు ఇదే చెప్తాను. ద్వారా ఏంటంటే జనరల్గా ఓకేనా? ఇది ఎక్కడ పండిస్తున్నాయి వైర్లెస్ మొన్న పంపించేస్తున్నారు. ఎక్కడ ఏ పొలంలో ఎవరు అదర్వైజ్ ఇలా కాకపోతే ఆల్మోస్ట్ ఇదేమో ఆర్గానిక్ ఇవి కూడా ఇస్తున్నాం. ఇది ఎంత సబ్సిడీ? ఇది మనకి 240 రూపీస్ సార్. మనం 50% సబ్సిడీ సార్. 120కి ఇచ్చాం సార్. వీళ్ళకి 75% సబ్సిడీ సార్. వీళ్ళకి 180కి ఇచ్చాం సార్ సబ్సిడీ. రేటు కూడా పెరిగింది. కొంచెం ముందు కూడా సార్. ఫస్ట్ బిఎండిఎస్ సీడ్స్ వేస్తాం సార్. 45 డేస్ తర్వాత భూమిలో ఇన్కార్పొరేట్ చేస్తాం. తర్వాత వేస్తాం సార్. తర్వాత ఆర్టీఎస్ అనేది బ్రాడ్కాస్ట్ చేస్తాం సార్. ఆర్టీఎస్ రబీ క్రాప్ అనేది వేస్తాం సార్. ఇలా 365 డేస్ భూమిని కప్పి ఉంచడం వల్ల సూక్ష్మజీవులు అనేవి చనిపోకుండా ఉంటాయి సార్. డైరెక్ట్గా సన్కి అనేది ఎక్స్పోజర్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ ప్రిన్సిపల్ వచ్చి పంట వైవిధ్యత సార్. 15 మరియు వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది సార్. నెక్స్ట్ ప్రిన్సిపల్ వచ్చి మినిమం టిల్లేజ్ సార్. తేలికపాటి దున్నుతో తేలికపాటి దుక్కులు చేయడం వల్ల అవుతుంది సార్. నెక్స్ట్ ప్రిన్సిపల్ వచ్చి దేశీ సీడ్స్. దేశీ వాళ్ళ విత్తనాలు వాడడం వల్ల లోకల్ కండిషన్స్ని ఎంతో ఇన్పుట్స్ ప్రిపరేషన్ కూడా యూజ్ చేస్తారు సార్. నెక్స్ట్ వచ్చేసి జీవ ఉత్ప్రేరకాలు. మన భూమిలో సూక్ష్మజీవులు అనేవి ఎదురాంశంలో ఉంటాయి. వాటిని మేల్కొల్పడానికి జీవ ఉత్ప్రేరకాలు అనేవి వాడతాము. నెక్స్ట్ ప్రిన్సిపల్ వచ్చి ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో ఒక ప్రయోగాత్మకంగా మనము ఎన్టీఆర్ ఆర్గానిక్ రైతోత్సవం కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. దీనికి ఇక్కడ తిరువూరు కాన్స్టిట్యున్సీలో ఏకొండూరు మండలంలో గౌరవ ఆర్గానిక్ సర్టిఫికేషన్ బోర్డు చైర్పర్సన్ గారు దత్తు గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. సో ఈ కార్యక్రమానికి ముఖ్య కారణము మీకు తెలిసే ఉంది. జిల్లాలో ఎంతోమంది రైతులు ఆర్గానిక్ కల్టివేషన్ చేస్తున్నారు. అలాగే ఆర్గానిక్ కల్టివేట్ చేసిన పంటల్ని తీసుకోవడానికి కూడా ఎంతోమంది వినియోగదారులు సిద్ధంగా ఉన్నారు. కానీ ఆ బ్రిడ్జ్లో ఎక్కడో కొంచెం లోపం ఉండడం వల్ల సరైన క్వాలిటీ కానీ సరైన క్వాంటిటీ కానీ లేదా ఏది కావాలో అది ఎప్పుడు కావాలో అప్పుడు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ ఒక గ్యాప్ని ఫిలప్ చేయడానికి అలాగే ఎవరైతే తరతరాలుగా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారో రైతులకి సాంకేతికంగా అలాగే మార్కెట్ పరంగా కూడా మంచి ఒక వ్యవస్థని ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు సాధికార సంస్థ అలాగే న్యాచురల్ ఫార్మింగ్ గౌరవ ముఖ్యమంత్రి వారిలో న్యాచురల్ ఫార్మింగ్ అయితే ఆయనకు పెట్ సబ్జెక్ట్. ఈవెన్ అంతర్జాతీయ ఫోరంలో కూడా రాష్ట్రంలో జరుగుతున్న ఆర్గానిక్ ఫార్మింగ్ న్యాచురల్ ఫార్మింగ్ గురించి సర్రు చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి అటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని మన జిల్లాలో కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఈ కార్యక్రమం చేపట్టాము. దీనికి గౌరవ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు అట్లాగే ప్రజాప్రతినిధులు అందరూ కూడా చాలా చక్కగా స్పందించి సహకారం అందజేస్తున్నారు. ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్న ఆర్గానిక్ రైతులకి కార్బన్ క్రెడిట్ ఎట్లాగా వాళ్ళకి బెనిఫిట్ పొందుతుంది, అలాగే మనం పండించిన ఆర్గానిక్ పంటల్ని ఆర్గానిక్ పంట ట్రేసబిలిటీ ప్రకారంగా ఎట్లాగా మనము
ఈ కన్జ్యూమర్స్కి తీసుకెళ్ళొచ్చు. ఆ తీసుకునే కన్జ్యూమర్ ఒకసారి స్కాన్ చేస్తే ఏ రైతు ఏ ఊర్లో ఏ సర్వే నెంబర్లో ఏ పంటని ఏ విత్తనాలు వేసి పండించారని అంత డీటెయిల్స్ కూడా ఈవెన్ అవసరమైతే రైతు ఫోన్ నెంబర్తో పాటు కన్జ్యూమర్స్కి అందజేసే అవకాశం ఉంటుంది. అటువంటి ఒక టెక్నాలజీని కూడా ఈరోజు డెమాన్స్ట్రేట్ చేయబోతున్నాము. రైతులకు అవగాహన తీసుకొస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమం 2 రోజులు జరుగుతుంది. ఈరోజు ఏకొండూరులో జరుగుతూ ఉంది, రేపు విజయవాడలో కూడా జరుగుతుంది. అక్కడ వినియోగదారులను కూడా పిలుస్తున్నాము. ఈ హోటల్ అసోసియేషన్స్, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్, గేటెడ్ కమ్యూనిటీస్, అలాగే కొంచెం సైంటిస్ట్స్, అధికారులందరినీ పిలుస్తున్నాము. వాళ్ళకి ఏం అవసరం ఉన్నాయి, ఏ ప్రకారంగా మనము ఆ ప్యాకింగ్ చేసి లేదా అందచేసి చేయొచ్చు వాళ్ళకి, ఈ టైప్ కూడా కొన్ని చర్చలు జరుగుతాయి. ఇది ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి రాష్ట్రంలో చాలా ఆనందంగా ఉంది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకోవడంతో పాటు మీడియా మిత్రుల నా రిక్వెస్ట్ ఏంటంటే మీ ద్వారా కూడా ఇది అందరికీ వెళ్ళాలి. మీరు కూడా వినియోగదారులే. ఆర్గానిక్ ఫుడ్ మంచి క్వాలిటీగా వస్తే, మంచి సర్టిఫికేషన్తో కాన్ఫిడెన్షియల్గా వస్తే మీరు కూడా దాన్ని వినియోగిస్తారు. కాబట్టి మీరే ఫస్ట్ మనకు అంబాసిడర్స్. మీ ద్వారా కూడా ఈ విషయం అందరికీ వెళ్ళాలి. దీని గురించి అందరూ చర్చించుకోవాలి. అలాగే ఎవరైతే రైతులు ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ సదస్సు చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళు ముందుకు వచ్చి ఇక్కడ నేర్చుకోవచ్చు, కొంచెం ఎక్స్పెరిమెంటల్గా స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకేసారి మొత్తం కాకుండా ఒక అరెకరా ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటే మీకు కావాల్సిన అన్ని సాంకేతిక పరిజ్ఞానము, ట్రైనింగు, హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వడం జరుగుతుంది. మీరు అది చేసి మీరు కన్ఫర్మ్ చేసుకున్నాక ఇంకా పెద్ద ఎత్తున చేయడం చాలా అవసరం. ఎందుకంటే రానున్న రోజుల్లో ఆర్గానిక్ ఫుడ్ గేమ్ చేంజర్గా ఉంటుంది. కంపల్సరీ ప్రపంచవ్యాప్తంగా ఆర్గానిక్ ఫుడ్ చాలా డిమాండ్ వస్తుంది. దానికి ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది కాబట్టి ఇంకా కొంచెం మనం ఎఫర్ట్ పెడితే ఎన్టీఆర్ జిల్లాను కూడా ముందంజ తీసుకువెళ్ళొచ్చు. అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది కేవలం ఒక కృషి లేదా అగ్రికల్చర్ కాదు, అది ఒక ఎంటర్ప్రెన్యూర్ లాగా ముందుకెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఎంతమంది యూత్స్ని, ఎంతమంది ఈ యంగ్ జనరేషన్స్ని మనం మోటివేట్ చేస్తాము. సో అంత ఈ సబ్జెక్ట్కి స్ట్రెంత్ ఉంటుంది, అంతే మార్కెటింగ్ కూడా ఉంటుంది. ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన ఆర్గానిక్ సర్టిఫికేషన్ బోర్డు చైర్పర్సన్ గారు దత్తు గారు చాలా మనకు సహకారం అందచేసి ఎలా చేయాలి, ఎట్లా చేయాలి అనేది చాలా సపోర్ట్ చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని బాగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరికి మళ్ళీ ధన్యవాదాలు చేస్తూ ఈరోజు మొత్తం ఉంటుంది. రేపు కూడా విజయవాడలో కూడా ఫుల్ డే ఉంటుంది. ప్రతి ఒక్కరు వచ్చి ఒకసారి పాల్గొనండి. ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి. ఇక్కడ నేర్చుకోవడం బట్టి మీరు మళ్ళీ మనం జిల్లాలో ఎలాగ ఆర్గానిక్ ఫార్మింగ్ ముందుకు తీసుకెళ్తాము, అలాగే ఎలాగ కన్జ్యూమర్స్కి ఈ సర్టిఫికేషన్తో పాటు అలాగే ట్రేసబిలిటీతో పాటు ఆర్గానిక్ ప్రాడక్ట్స్ అందజేయడం చేయడం జరుగుతుంది. హాస్పిటల్కి, పురుగు మందులకి కోట్లాది రూపాయలు, లక్షల రూపాయలు కష్టపడేవాడి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. వాళ్ళ ఆర్గానిక్ వ్యవసాయం, ఆ రైతు పండించిన పంటని అమ్ముకోవడానికి ఒక బ్రిడ్జ్ లేక వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కృష్ణా మిల్క్ అనేది రైతుల సంస్థానం నందమూరి తారక రామారావు గారు ప్రభుత్వం నుంచి రైతులకు అందజేసిన వ్యవస్థ ఇది రైతులది. సో కృష్ణా మిల్క్ మేము కూడా ఏదైతే రైతు ఆర్గానిక్ సేంద్రీయ వ్యవసాయం ద్వారా పూర్తి స్థాయిలో పంట పండిస్తాడు, ఆ ప్రతి పంట ఏదైనా అది ప్రతి పంటని కూడా ఖరీదు చేయడం కృష్ణా మిల్క్ పూర్తిగా కూడా విత్తనం దగ్గర నుంచి పంట తీసుకునే వరకు మేము కూడా పర్యవేక్షణ చేస్తా. సేంద్రీయ వ్యవసాయం ద్వారా పండినటువంటి ప్రతి గింజ, అది వడ్లైనా, మినుములైనా, మామిడికాయ అయినా, హార్టికల్చర్ అయినా ప్రతిదీ కొంటకు కూడా మేము సిద్ధంగా ఉన్నాం. భవిష్యత్తులో అంటే ఆరోగ్యం ఆ వినియోగదారుడికి, ఆ రైతుకి కావలసినటువంటి బ్రిడ్జ్ కృష్ణా మిల్క్ ఉంటాయి. ఈ ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆలోచనలు ఉన్నాయో ఆలోచనలు పాటించి ఆరోగ్యవంతమైన కృష్ణా జిల్లాని ఇచ్చేట ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో పశువుల హాస్టల్ ఇప్పటికే ప్రభుత్వం ఏదైతే ప్రకటించారో అదే చిల్లకల్లు, అదే జగ్గయ్యపేటలో గండ్రాయి, నందిగామ కాన్స్టిట్యూన్సీలో మునగచెర్ల, మైలవరం కాన్స్టిట్యూన్సీలో సిఆర్ పోరాట నగరం, ఈ ప్రాంతాల్లో కూడా వెటర్నరీ హాస్పిటల్ పెట్టాం. తద్వారా అక్కడే ఆ సేంద్రీయ వ్యవసాయం ద్వారా అది గోవులు కానీ పాడి కావలసినటువంటి పాడి రైతులకు కావలసినటువంటి రక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం తీసుకునే ఉద్దేశాల్లో ప్రయాణం చేస్తా ఉన్నాం. ఈ రకంగా ఆర్గానిక్ రైతులు కూడా అన్ని రకాలుగా ముందుకుండి వాళ్ళ వినియోగంగా ప్రతి వస్తువుని కొంటకు మేము సిద్ధంగా ఉన్నాం. బీజామృతం సార్, బీజామృతానికి మనకు కావాల్సిన పదార్థాలు అంటే 5 కిలోల దేశీ ఆవు పేడ సార్, 5 లీటర్లు దేశీయ మోసం సార్, అదే 25 గ్రాముల సున్నం, పచ్చడి క్లాత్ తీసుకొని 5 లీటర్ల పేడని మెత్తగా చేసుకుని మూటలా కట్టేసి కర్ర సాయంతో వేలాడేయాలి. అది 12 గంటల సేపు అలా ఉంచాలి. అలా 12 గంటల తర్వాత మనం దాన్ని మెత్తగా దాంట్లో ద్రావణం మన వాటర్లో కలిసిపోతుంది. అలా కలిసిన తర్వాత మళ్ళీ 5 లీటర్లు మూత్రాన్ని దాంట్లో అదేవిధంగా సున్నాన్ని కూడా మనం మెత్తగా చేసుకొని దాంట్లో పెట్టుకోవాలి. పుట్టమన్ను కూడా అలాగే మెత్తగా కలిపి మొత్తం స్ప్రేలో బాగుంది మెత్తగా. తర్వాత మనం బీజామృతం ఆ బీజామృతాన్ని మనం విత్తనాలు శుద్ధి చేసుకోవడానికి వాడుకుంటాం. బీజామృతంలో శుద్ధి చేసినప్పుడు విత్తనాల్లో ఏమేమి ఉపయోగం ఉంటుంది? మనకి విత్తనం నుంచి తెగుళ్ళు ఉంటాయి, నేల నుంచి కూడా తెగులు వస్తాయి సార్. ఆ తెగుళ్ళు అనేవి రాకుండా ఉంటాయి. సీడ్స్ డ్యామేజ్ అండ్ జర్మినేషన్ బాగుంటుంది. అదే
ఇది ఎన్ని రోజులు స్టోర్ చేస్తున్నారు? 24 గంటల మధ్య సార్ మీరు ఎదరండి గ్రోత్ ప్రమోట్ ఎన్ని కేజీకి పడతారు ఇది? వెనక్కి జరగాలన్నా నెమ్మదిగా చేయండి, ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చేయండి. అదేమేమి వేస్తున్నారు చెప్పి వేసే ముందు చెప్పి అమ్మ ఏంటి శనగపిండి. ఓకే, అటు వెళ్ళి చూడమ్మా, అది కెమెరా అలా అలా నెమ్మది శనగపిండి. శనగపిండి బజ్జీ పిండి పేస్ట్ సార్ అలా తయారు చేసుకోవాలి. ఎన్ని గ్రాములు పెట్టారు అందులో? 240 లీటర్లలో 2 కిలోలు శనగపిండి. ఇదేంటి చెప్పండి? ఆమూత్రంలో బెల్లం ఎంత ఇది అమ్మా? ఇది కూడా ఆమూత్రంలో పుట్టమట్టి సార్. ఇప్పుడు కానీ ఇవి అప్పటికప్పుడు కలిపినాయేనా లేకపోతే ఒక రోజు ఏమన్నా? 4-5 రోజులు వస్తుంది. పెట్టి 5 రోజులు దూరంగా నింపాలి, నీళ్ళు నింపాలి. మీరు పడితే నీళ్ళు ఫుల్ చేసి ఎన్ని రోజులు ఉంచుతారు? స్ప్రింక్లర్ కూడా ఇచ్చేసి ఎన్ని రోజులు వాడుకోవచ్చు అది? 10 డేస్. ఫిల్టర్ చేసి ఇస్తారు. వచ్చిన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే సార్ సార్ చూడరా సరే డైరెక్టర్ ఎక్కడ? వెనకొండిపోయారు కొంచెం ఓకే సార్ అందరూ చూడరా సార్. సైడ్కి రావాలి. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర స్థాయిలోనూ జిల్లా స్థాయిలోనూ విజయవంతంగా అమలవుతుంది. ఎన్టీఆర్ జిల్లాలో రైతుల వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తూ రైతులకు ఎల్లప్పుడూ మార్గదర్శకులుగా నిలిచిన అనుభవజ్ఞులైన నాయకురాలు గౌరవశ్రీ విజయ్ కుమార్ గారిని వేదికపై ఆహ్వానిస్తూ విశిష్ట గౌరవ అతిథులను పరిచయం చేయవలసిందిగా కోరుచున్నాము. విజయ డైరీ చైర్మన్ శ్రీమతి ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ కలెక్టర్ గారికి, జేసీ గారికి, విజయ డైరీ చైర్మన్ గారికి, అలాగే మన వ్యవసాయ విభాగం, ప్రకృతి వ్యవసాయ విభాగం సిబ్బందిని కోరుతున్నాం. నాగర్ సింధు స్పిన్నింగ్ మిల్స్ నుంచి ఎంపీ గారిని కూడా వేదికపైకి రావాల్సింది కోరుతున్నాం. సరే, ఇప్పుడు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం. ఈ భూమి మన తల్లి, రైతు మన అన్నదాత, వ్యవసాయం మన జీవన ఆధారం. సేంద్రియ వ్యవసాయం అంటే ప్రకృతిని కాపాడుతూ రసాయనాల వినియోగాన్ని తగ్గించి సహజ విధానాలతో పంటలను పండించడం.
ఈ భూమి ఆరోగ్యాన్ని కాపాడుతోంది, మనం ఆరోగ్యాన్ని రక్షిస్తోంది. ముఖ్యంగా మనం ఈ భూమి యొక్క ఆరోగ్యాన్ని శాఖ, రైతు సాధికార సంస్థ, సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ, జిల్లా యంత్రాంగం, ఎన్టీఆర్ జిల్లా ఇంత అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి ఈనాటి కార్యక్రమం నేచురల్ ఫార్మింగ్ మేళా 2026 ఈవెంట్ బై కొడుతూ రిక్వెస్ట్ టీమ్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. గౌరవనీయులైన రైతు ప్రేమికులకు నమస్కారం. ఈనాటి రైతోత్సవానికి స్వాగతం, సుస్వాగతం. మన భూమిని, ఆరోగ్యాన్ని మరియు భవిష్యత్తు తరాలను రక్షించుకోవడానికి ప్రకృతి వ్యవసాయమే ఏకైక మార్గం. ఈ మహత్కార్యంలో మనమందరం భాగస్వాములు కావాలని కోరుతూ, ప్రకృతి మాతను స్మరిస్తూ, రైతుల్లో స్ఫూర్తిని నింపుతూ ప్రకృతున్నాం. రిక్వెస్ట్ టీమ్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. పాటను ఆలపించి మన ముందు ప్రజెంట్ చేయబోతున్నారు. బృందానికి స్వాగతం పలుకుతున్నాము. ప్రకృతి వ్యవసాయం చేస్తానని ప్రకృతి వ్యవసాయం విజయవంతంగా ముందుకు వెళ్లే ప్రక్రియలో నా వంతు కృషి చేస్తానని, అందరికీ ఆరోగ్యకరమైన అందిస్తానని మనస వాచ కర్మేణ ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఇళ్లలోనే స్త్రీలు పెరటి తోటల పెంపకం, కిచెన్ గార్డెన్స్, అలాగే టెర్రస్ గార్డెన్స్ ఇవన్నీ కూడా సులభవంతంగా ఎలా నిర్వహించాలనేది కూడా ఈ మెటీరియల్స్లో ఉంటుందండి. మీ అందరూ కూడా కొంచెంగా స్టార్ట్ చేసి అందరూ ప్రకృతి వ్యవసాయం దిశగా మారాలని కోరుకుంటున్నాం అందరినీ. థ్యాంక్ యూ సార్. ఛాలెంజ్గా తీసుకొని కలెక్టర్ గారు డైరెక్షన్లో ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత భారీ స్థాయిలో వచ్చినటువంటి రైతులందరూ కూడా పేరు పేరున జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఇది రైతుతో పాటుగా మన ప్రకృతిని కూడా మనం ఈరోజు కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మనం పండించేటువంటి ఉత్పత్తులన్నీ కూడా విపరీతమైనటువంటి రసాయన ఎరువులు, పురుగు మందులు వాడుతున్నారు. ఈ మధ్యకాలంలోనే కలుపు మందులు అధికంగా వాడడం వల్ల క్యాన్సర్ కూడా వరకు ఉచితంగా ఇన్సెంటివ్స్ ఇచ్చి బయో రిసోర్స్ సెంటర్స్ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే రైతులకు ఈ శిక్షణ కార్యక్రమాలు కూడా ఇచ్చి సుమారుగా జిల్లాలో 25,000 మంది రైతులు ప్రకృతి జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. కాబట్టి దయచేసి రైతులందరూ కూడా చెప్పేది ఒకటే, జిల్లా అనేది చాలా మంచి. మరి ఈరోజు ఇక్కడ పెట్టడానికి ప్రధానమైన కారణం కూడా ఒకటే, ఈ ఏరియా అంతా కూడా న్యాచురల్ ఫార్మింగ్ చేయాలన్నా ఇలాంటి ఏరియాలోనే మనకు ఎక్కువ అవకాశం ఉంటుంది. సో మార్కెటింగ్ అవకాశం కల్పించాలని, కొనుగోలు చేయాలని ఈరోజు అనేక మందిని ఇవాళ రిసోర్స్ పర్సన్గా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఇది చాలా మంచి అవకాశం. ఇప్పటి వరకు స్టేట్లో కొన్ని సబ్జెక్టులు చూస్తుంటే అవి రాబోయే రోజుల్లో రైతులకి ఆర్థికంగా ఉపయోగపడేటువంటి పథకాలు అనమాట. కార్బన్ క్రెడిట్స్ కానివ్వండి, ట్రేసబిలిటీ. జిల్లా కలెక్టర్ గారికి మరి ముఖ్యంగా ఈ అవకాశం కల్పించినందుకు జిల్లా కలెక్టర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం, మనకి నేల ఆరోగ్యం ఎంత ముఖ్యమో మనుషుల ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. సో మనుషుల ఆరోగ్యం కావాలంటే ముందు నేల ఆరోగ్యంగా ఉండాలి. మనం తినే ప్రతి వస్తువు కూడా విషతుల్యం అయిపోయింది ఇప్పుడు, అందరికీ తెలుసు అది. కానీ మనం ఒక 50 సంవత్సరాల క్రితం బలవంతంగా ఎలా అయితే అందరినీ చాలా బలవంతంగా ఏవోలు డెమాన్స్ట్రేటర్లు అనేవాళ్ళు ఆ రోజుల్లో యూరియా వాడండి ఎంత బలవంతంగా మనం మార్చామో, మళ్ళీ 50 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ న్యాచురల్ ఫార్మింగ్ చేయడానికి ఎంత మనం ఎనర్జీస్ చేయాల్సి వస్తుంది. సో ముఖ్యంగా అందరికీ తెలుసు, పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ, 50, 60, 70 ఏళ్ళ వాళ్ళందరికీ తెలుసు న్యాచురల్ ఫార్మింగ్ అనేది మనకు ఆల్రెడీ మన జీవన విధానం. సో ఆ విధంగా మనం చేసుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే గ్రాడ్యువల్గా మనకి ఈల్డ్స్ కూడా తగ్గకుండా మంచి ఉత్పత్తులు వస్తాయి, అందరికి కూడా మంచి జరుగుతుంది, ఆరోగ్యం మేలవుతుంది. నా అథారిటీ పరంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు రైతులకు ముఖ్యంగా వచ్చే అనుమానం ఏంటంటే, మనం ఒక ఆర్గానిక్ ప్రోడక్ట్ చేస్తాము, దానికి మార్కెట్ లింకేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మార్కెటింగ్ కావాలంటే ఒక వినియోగదారుకి ఏం కావాలి, ఇతను ఆర్గానిక్గా పండించాడా లేదా, పండించిన రైతుకు తెలుసు నేను ఆర్గానిక్గా పండించాను, జెన్యున్గా ఏమీ వేయలేదండి, దీనిలో ఓన్లీ అస్త్రాలు ఇవే వాడాను అంటాడు.
కానీ కొనేదానికే తెలియదు. దానికి మనకి అనుసంధానం కావాలంటే సర్టిఫికేషన్ అథారిటీ అనేది ముఖ్యం అండి. సర్టిఫికేషన్ ట్రేసబిలిటీ అనేది మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్పే మాటే. సో అది కనుక మనం అనుసంధానం చేసుకొని, మనకి రైతు సాధికార సంస్థ అనేది ఉంది, వాళ్ళేమో మనకి సర్వీస్ ప్రొవైడర్గా ఉపయోగపడుతున్నారు, మధ్యలో మేము సర్టిఫికేషన్కి మా అథారిటీ ఉపయోగపడుతుంది, గవర్నమెంట్ మన అథారిటీకి చాలా సపోర్ట్ ఇస్తుంది. మాకు మంచి చైర్మన్గా సేవలు దేవదత్ గారు వేయడం కూడా మాకు చాలా అదృష్టం. చాలా ప్రొయాక్టివ్గా ఆయన మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మేము ఎన్పిఓపి సర్టిఫికేషన్ చేస్తున్నాము, పీజీఎస్ సర్టిఫికేషన్ కూడా చేస్తున్నాము. ఇప్పుడు మీకు మెయిన్గా చిన్న రైతులు చిన్న కమతాలు వేసుకునే వాళ్ళకి ఈ పీజీఎస్ సర్టిఫికేషన్ అనేది చాలా ఉపయోగపడుతుందండి. దాని గురించి నేను డీటెయిల్గా ఇప్పుడు చెప్తున్నా, మీకు అర్థం కాదు, కానీ ఆర్ఓఎస్ఎస్ వాళ్ళు రెగ్యులర్గా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెడుతూ ఉంటారు లోకల్ విలేజ్ లెవెల్లో. సో అక్కడికి మా రిసోర్స్ పర్సన్స్ కానీ ఆర్ఓఎస్ఎస్ పర్సన్స్ దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. కానీ ఓవరాల్గా ఎక్కువ శాతం రైతులు దీనిలోకి మారితే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అనేది మన ముఖ్యమంత్రి గారి లక్ష్యం కాబట్టి అందరినీ దాని గురించి ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కార్యక్రమం ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే, మీకు అందరికీ తెలుసు, ఆర్గానిక్ మన జిల్లాలో దాదాపు 50,000 ఎకరాల ఆర్గానిక్ పద్ధతిలో మనము కృషి చేస్తున్నాము. ఆ పంటల్ని కొంతమంది వాళ్ళే స్వయంగా కన్జ్యూమ్ చేసుకుంటున్నారు, కొంతమంది బయట అమ్ముతున్నారు. కానీ ఈ ఫార్మల్ మార్కెటింగ్ ఎక్కడైతే ఉందో ఇదిలో ఇంకా చాలా లోపం ఉంది. ఈ ఫీల్డ్లో ఆల్రెడీ ఒక 15-20 సంవత్సరాల నుంచి ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేసి ఎస్టాబ్లిష్డ్ ఛానళ్ళు ఉన్న కొంతమంది రిసోర్స్ పర్సన్స్, ముఖ్యంగా అక్షయకల్ప ఆర్గానిక్ వైట్ రెవల్యూషన్ నుంచి శ్రీ శశికుమార్ గారు, వీళ్ళందరూ వచ్చున్నారు. వీళ్ళ ద్వారా మీకు వాళ్ళు ఎలా చేస్తారు, ఎలా మనము ఈ కృషిని కేవలం మన ఇంటికే లేదా కొంతమందికి కాకుండా దాన్ని ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌లా ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, దానికి ఏ ప్రకారంగా మనం ఉపయోగాలు ఉన్నాయి అనేది ఈరోజు చెప్పడం జరుగుతుంది. కాబట్టి అసలు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలి. మెయిన్లీ ఇది ఈరోజు 2 రోజులుగా జరిగే కార్యక్రమం. దీనికి చాలామంది ఉత్సాహంగా దీని గురించి అడుగుతూ ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా మీడియా మిత్రులు, ఈరోజు జిల్లా స్థాయి నుంచి కూడా చాలామంది మీడియా మిత్రులు ఈ కార్యక్రమం వచ్చి ఉన్నారు. వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. సో వాళ్ళకి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాను. సో ఈ కార్యక్రమంలో రైతులకి కావాల్సిన టెక్నాలజీ గురించి ఈరోజు ఇక్కడ ఫీల్డ్లో చెప్పడం జరుగుతుంది. రేపు విజయవాడలో కన్జ్యూమర్స్కి మన దగ్గర ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయి, రైతులు ఎంత కష్టపడి ఆర్గానిక్ పంటల్ని పండించిన తర్వాత అది సిటీకి లేదా మీ ఇంటి దగ్గరికి మార్కెట్ దగ్గర వచ్చేసరికి ఎన్ని రకాలుగా డైవర్షన్ కూడా జరుగుతున్నాయి. ఆ డైవర్షన్స్ ఏమి జరగకుండా డైరెక్ట్గా మీ దగ్గరికి ఎలా తీసుకురావడానికి ఏమేమి మెకానిజమ్స్ ఉన్నాయి ఇప్పుడే విజయ డైరీ చైర్పర్సన్ గారు మాట్లాడుతూ చెప్పారు. సో దానికి అగ్రిగేటర్ లాగా, అలాగే ఒక ఛానల్ లాగా రైతులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయండి అంటే మేము చేస్తాము, మన నెట్వర్క్ ఉందని చెప్పారు. ఇదే ప్రకారంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఇప్పుడు కొన్ని ఆల్రెడీ సంస్థలు కూడా బయట చేస్తున్నాయి. బిగ్ బాస్కెట్, ఈ కొంతమంది ఫ్రెష్ ఇవన్నీ చేస్తున్నాయి. వాళ్ళు కూడా దీనికి ముందు వస్తారు. వాళ్ళందరితో రేపు కూడా విజయవాడలో కూడా ఉంటుంది. అక్కడ కూడా రైతు మిత్రులు రావాలి, వచ్చి దీని గురించి తెలుసుకోవాలని తెలియజేసుకుంటున్నాను. ఇంకా మన జిల్లాలో చూసుకుంటే 50,000 ఎకరాల్లో దాదాపు 42,000 మంది రైతులు ఆల్రెడీ ఆర్గానిక్ పంటలు పండిస్తున్నారు. ఇటు వరి, కూరగాయలు, కాటన్ కూడా పండిస్తున్నారు. కొంతమంది పామాయిల్ వేస్తున్నారు, అలాగే చిల్లీ పండిస్తున్నారు, కాటన్ పండిస్తున్నారు. ఇవన్నీ ఆర్గానిక్ రీతిలో పండిస్తున్నారు. కానీ అది సరిపోవట్లేదు. ఎందుకంటే మీరు చూస్తే మన జిల్లాలో కానీ లేదా ఈ నగర ప్రాంతాల్లో కానీ చూస్తే ఆర్గానిక్ ప్రొడ్యూస్ ఎంతకైనా ధరలు పెట్టి కొనుక్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ఆర్గానిక్ మేళని చెప్పగానే నాకు విశాఖపట్నం నుంచి, బెంగళూరు నుంచి, ఈవెన్ హైదరాబాద్ నుంచి, ఢిల్లీ నుంచి కూడా ఫోన్ వస్తున్నాయి. ఆర్గానిక్ మేము రావచ్చా, ఏం జరుగుతూ ఉంది, అక్కడ రైతులు వస్తారా, ఆర్గానిక్ పంటలు పండిస్తున్న రైతులు వస్తారా, వాళ్ళతో మనం మాట్లాడవచ్చా అని ఇంత ఇంట్రెస్టెడ్గా పబ్లిక్ అయితే దీని గురించి ఆసక్తి చూపుతున్నారు. అంత ఆసక్తి ఉన్నప్పటికీ కూడా మనం పండిస్తున్న ఈ పంటల్ని అక్కడికి చేరువయ్యే దాంట్లో ఎక్కడ ఛానళ్ళు అంటే ఆ బ్రిడ్జ్ లోపం కనిపిస్తూ ఉంది. దాన్ని ఈరోజు మనం చర్చించుకుందాము. ఇక్కడికి వచ్చిన రిసోర్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు దాని గురించి చెప్తారు మనకు, ఎలా వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు ఎలాగా రైతుల్ని చైతన్యవంతపరిచారు, వాళ్ళు ఎలాగ రైతుల దగ్గర ఉన్న మన ఆర్గానిక్ ఉత్పత్తుల్ని లాభసాటిగా తీసుకెళ్లి కన్జ్యూమర్స్కి ఇవ్వగలుగుతున్నారు. ఇవన్నీ ఈరోజు మనం చర్చించుకుందాము. దీని ద్వారా మన దగ్గర ఉన్న ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న రైతులకి, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకి, ఈ ఆర్గానిక్ పండిస్తున్న రైతులకి ఎంతో ఉపయోగపడాలి. ఇది ముఖ్య ఉద్దేశం మీకు తెలిసే ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆర్గానిక్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్ని కేవలం రాష్ట్రం, దేశమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రపంచానికి చెప్పి వచ్చారు. మన రాష్ట్రంలో ఆర్గానిక్ ఫార్మింగ్ ఎంత ముందంజలో ఉన్నాము, మన రైతులు ఎంత పట్టుదలతో, ఎంత ప్యాషన్తో చేస్తున్నారని చెప్పి వచ్చారు. సో దాన్ని మనం ముందుకు తీసుకెళ్తూ ఈ కార్యక్రమంలో ఇంకా ఎక్కువ మందిని, ఇప్పుడు నా జిల్లాలో ఇప్పటికే చెప్పాము 50,000 ఎకరాల వరకు చేస్తున్నారు. కాకుండా 1,00,000 ఎకరాల వరకు మన జిల్లాలోనే ఆర్గానిక్ పండించాలి. ఆ పండించిన ఆర్గానిక్ పంటనికి
లాభసాటిగా మన జిల్లా పక్కన హైదరాబాద్ కావచ్చు, అటు బెంగళూరు కావచ్చు, అటు విశాఖపట్నం కావచ్చు, ఇక్కడికి ప్రాపర్గా మనం పంపించగలగాలి. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆరోగ్యకరమైన ఆర్గానిక్ అథెంటిక్ కన్జ్యూమ్ చేయగలుగుతారు. ఈ అథెంటిక్ అనేసరికి ఎలా అథెంటిక్ అవుతుంది? ఏదైనా చూపించి ఆర్గానిక్ చెప్పచ్చు కదా అని చాలామంది ఇప్పుడు బయట అనుకుంటున్నారు. చాలామంది ఆ పేరు వాడుకొని కొంతమంది మోసం కూడా చేస్తున్నారు. దానికి ట్రేసబిలిటీ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అది కూడా ఈరోజు మనకు వచ్చిన రిసోర్స్ పర్సన్ చెప్పబోతున్నారు. ప్రతి రైతు పండించిన పంటని ట్రేసబిలిటీతో ఎక్కడ వెళ్ళినా కూడా ఆ పాకెట్ మీద స్కాన్ చేస్తే ఏ రైతు ఏ ఊర్లో ఎప్పుడు పండించారు ఈ పంటని ఆ రైతుతో మాట్లాడే అవకాశం కూడా ఈ ట్రేసబిలిటీ కూడా తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి మంచి టెక్నాలజీని మనం అమలు చేసుకొని ఇక్కడ రైతులకి ప్రాఫిట్ అయ్యేలాగా, అలాగే అటు కన్జ్యూమర్స్కి కూడా వాళ్ళు పెట్టే డబ్బుకి వాళ్ళు కొనుక్కున్న ఆర్గానిక్ ఫుడ్ వాళ్ళకి హెల్తీగా ఉండేలాగా మనము ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మిల్లెట్స్ ఇవన్నీ చాలా డిమాండ్స్ పెరుగుతున్నాయి. ఇంతకుముందు ఎక్కడో పల్లెటూరులో ఏదో నీళ్లు లేని చోట అది ఇది చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మిల్లెట్ ఫుడ్ లగ్జరీ ఫుడ్ అయింది. మనము రాగి, జొన్నలు, కొర్రలు ఇవన్నీ మనం పండిస్తున్నామో ఇవి లగ్జరీ ఫుడ్గా భావిస్తారు. హెల్త్కి ఇంకేం అవసరం లేదు, ఇవి తింటే అన్ని రకాలుగా జబ్బులన్నీ తగ్గిపోతాయని బయట తింటున్నారు. కానీ మనం దాన్ని ఆర్గానిక్ పండిస్తే ఇంకా ఎక్కువ ధరలకి అది అమ్మవచ్చు. దానివల్ల చాలా మంచి ప్రాఫిట్ కూడా వస్తుంది అనమాట. సో ఈ అన్ని అంశాలని ఈరోజు రేపు మనం చర్చించుకుందాము. ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్ళడానికి మనకు చాలామంది రిసోర్స్ పర్సన్స్ వచ్చున్నారు. వాళ్ళ అనుభవాలతో కూడా మనం నేర్చుకుందాము. అలాగే కార్బన్ క్రెడిట్ మనము ఏదైతే అగ్రికల్చర్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నామో దాని ద్వారా ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ తగ్గిస్తున్నామంటే అది ప్రకృతికి మనం హెల్ప్ చేస్తున్నట్టు. ఆ ప్రకృతిదత్తంగా మీరు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి ఆర్గానిక్ పండిస్తున్న రైతులందరికీ కార్బన్ క్రెడిట్ ఫెసిలిటీ కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. దానికి కూడా ఈరోజు వచ్చిన రిసోర్స్ పర్సన్ మీతో మాట్లాడి మిమ్మల్ని చైతన్యవంతం చేస్తారు. కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు ముఖ్యంగా మా రైతు మిత్రులు ఇన్వాల్వ్ అయ్యి చర్చించాలి. ఇది అయిన తర్వాత స్పీచ్లు అయిన తర్వాత టెక్నికల్ సెషన్ స్టార్ట్ అవుతాయి. అక్కడ ముఖ్యంగా మీరు ప్రశ్నలు అడగాలి. ఎలా చేస్తున్నారు, ఎలా చేయొచ్చు, దీన్ని చేస్తే నిజంగానే లాభసాటిగా ఉంటుందా అటువంటి ఈ విషయాల గురించి చర్చించుకొని ఈ యొక్క ఆర్గానిక్ ఉత్సవాన్ని విజయవంతం చేయాలని సందర్భంగా కోరుకుంటూ దీనికి అడిగిన వెంటనే కోఆపరేషన్ చేసుకుంటూ ముందుకు వచ్చిన మన చైర్పర్సన్ దేవదత్ గారికి, అలాగే దీనికి కృషి చేస్తున్న అధికారులందరికీ, అలాగే ఆర్గానిక్ ఫార్మర్స్ అందరికీ, అలాగే మీడియా మిత్రులందరికీ మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం చూసినట్లయితే ఆర్గానిక్ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం ఎందుకు జరుగుతుంది ఇంత చర్చ? మనందరికీ తెలుసు, ఎంతో పరిపాలనా అనుభవం ఉన్న మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచం ఏ దిశగా ఏ వైపు ప్రయత్నిస్తుందో మనమందరం కూడా ముద్దుగా పిలుచుకునే విజనరీ నాయకుడు. ప్రపంచం వెళ్ళే దిశకి అనుగుణంగా మన అడుగు కూడా ముందుండాలి అనేసి ప్రపంచమంతా కూడా ఆర్గానిక్ ఉత్పత్తుల మీద ఎక్కువ దృష్టి పెడుతున్న దానిలో భాగంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలో ముందుంచాలి, అలానే ప్రపంచం కూడా భారతదేశం వైపు చూడాలి అన్న ఆలోచనతో దీనికి ఒక చైర్మన్ని నిర్మించి, నిజంగా నా అదృష్టం, మొట్టమొదటగా ఏర్పడిన అథారిటీకి చైర్మన్ కావటం, మొదటి అడుగు వేయటం ఎంత కష్టమో నేను ప్రత్యేకంగా చూశాను. నిజంగా మొదటి అడుగు వేసే అవకాశం నాకు గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పించినందుకు వారికి మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, సేంద్రియ ఉత్పత్తుల పండించడంలో చాలా అవసరం ఉంది, దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలనేసి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి, నాతో పాటు ఇంకొక విభాగం కూడా గ్రామాల్లో మన రైతులందరితో కూడా పనిచేస్తుంది, రైతు సాధికారిక సేవా సంస్థ అనే విభాగం, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో చాలా పెద్ద టీము మన మండలాల్లో కూడా గ్రామాల్లో కూడా పనిచేస్తుంది. సో అంత ఇంపార్టెన్స్ ఇచ్చి దీన్ని ముందుకు తీసుకువెళ్తున్న ఈ ప్రభుత్వం, అసలు ఈరోజు మనం ఆర్గానిక్ వ్యవసాయం మీద ఎందుకు చర్చించుకుంటున్నాం?
చర్చించుకోవాల్సిన అవసరం ఏముంది, దీన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఏమేముంది అంటే దీన్ని లోతుగా మనం చూసినట్లయితే ఇది ఒక వ్యవసాయం మాత్రమే కాదు, ఇది ఒక ఆలోచన విప్లవం. ఆలోచన విప్లవం నేను ఎందుకు అంటున్నానంటే మన పూర్వీకులు మనకు పర్యావరణాన్ని ఏ విధంగా ఇచ్చారు, మనం మన పిల్లలకు ఏ విధంగా తిరిగి ఇవ్వబోతున్నాం. ఇలా ఎందుకు అంటున్నానంటే ఒకటి, మనం మన భూమిని ఎలా చూస్తున్నాం, మన భూమిని కాపాడుకుంటున్నామా, మన భూమిని కలుషితాలతో నిర్వీర్యమయ్యేటట్లు చేస్తున్నామా. రెండవది, మన ప్రకృతిని గౌరవిస్తున్నామా. ప్రపంచం మొత్తంగా మరి ముఖ్యంగా భారతదేశంలో బహుళ నైసర్గిక స్వరూపం ఉన్న వివిధ వాతావరణ పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులు, సహజ సిద్ధమైన పరిస్థితిని మనం గౌరవిస్తున్నామా. అలానే ఇంతకుముందు చెప్పినట్లు రాబోయే కాలంలో మన పిల్లలకు, భవిష్యత్ తరాలకు మనం ఏం చెప్పబోతున్నాం, దీని మీద చర్చ జరగాలి. ఆర్గానిక్ వ్యవసాయం ఒకటైతే భవిష్యత్ తరాలకు మనం ఎలాంటి సందేశాలు పంపిస్తున్నది కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. సరే, వ్యవసాయానికి వస్తే ఇప్పటి వరకు మనము అధిక దిగుబడులు పెరగాలి కదా అనేసి అప్పుడున్న పరిస్థితులను బట్టి వివిధ రకాల రసాయనాలు వాడటం జరిగింది. దానివల్ల మనం కాలక్రమేణా చూస్తున్నాం, నేల సారవంతం పాడైపోయింది, సాగు ఖర్చులు కూడా పెరిగిపోయాయి. మనందరికీ తెలిసి ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న మెట్ట రైతులు మిర్చి కానీ పత్తి కానీ వేస్తే 2 రోజులకు ఒకసారి స్ప్రే చేయాల్సిన పరిస్థితి. సో దానివల్ల సాగు ఖర్చులు ఏ విధంగా పెరిగిపోయాయో, దానితో పాటు దిగుబడి కూడా స్థిరంగా లేని పరిస్థితి, చాలా అస్థిరంగా ఉండేది దిగుబడి. సో వీటన్నిటికి కూడా ఒక ప్రత్యామ్నాయం ఏంటంటే, ఒక ఆల్టర్నేటివ్ పరిష్కారం ఏదన్నా ఉందంటే అది ఆర్గానిక్ వ్యవసాయం మాత్రమే. వీటన్నిటికి కూడా ఆర్గానిక్ వ్యవసాయం అన్నది ఒక ఆల్టర్నేట్ సొల్యూషన్. ఇంకో పక్క చూసుకుంటే ఇంతకుముందు చెప్పినట్లుగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆర్గానిక్ ఉత్పత్తులకు డిమాండ్ చాలా పెరిగిపోయింది. ఆ ఉత్పత్తులకు ఉన్న డిమాండ్ని కూడా మనం సప్లై చేయలేని పరిస్థితిలో, ఇందాక మన అన్నగారు కృష్ణా మిల్క్ యూనియన్ చలసాని ఆంజనేయులు గారు చెప్పారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భౌగోళిక పరిస్థితుల నుంచి. నిజంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని చూసుకుంటే, లేదంటే విభజన ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే మనం ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అంటే వివిధ రకాలైన విభిన్న వాతావరణాలు, అలానే సహజ వనరులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు. నిజంగా ఇవన్నీ మనం చూసుకుంటే ఆర్గానిక్ వ్యవసాయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక సరి అయిన ప్రాంతం. ఆర్గానిక్ వ్యవసాయాన్ని, ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటిగా ఉంటుంది. మనకున్న ప్రకృతి వనరులు, సహజ వనరులు, వాతావరణము, విభిన్న సాంప్రదాయబద్ధంగా చూసుకుంటే రైతు విధానాలు కూడా నిజంగా సేంద్రీయ వ్యవసాయానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇవన్నీ మాట్లాడుతున్నాం. మనం ఎందుకు మాట్లాడుతున్నాం? ప్రధానంగా ఆర్గానిక్ వ్యవసాయం గురించి మనం చూసుకుంటే చాలా లాభాలు ఉన్నాయి. ప్రధానంగా 3 లాభాలు అయితే ఈ సదస్సు ద్వారా మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఒకటి, భూమికి లాభం. మనందరికీ తెలుసు భూమికి ఎందుకు లాభం. రసాయనాలు వాడకుండా సేంద్రియ,
ఇప్పుడు ఏదైతే మనం కషాయాలు అన్నామో వాటి ద్వారా భూమి లోపల సూక్ష్మజీవులను సమతుల్యం పాటించవచ్చు. సూక్ష్మజీవుల్ని పెంపొందించుకొని సమతుల్యం పాటించవచ్చు. అలానే వాతావరణానికి సంబంధించి కూడా ఏవైతే ఎమిషన్స్ గాలిలోకి వస్తాయో వాటిని కూడా నియంత్రించుకోవచ్చు. ఇంకొక లాభం రైతుకు లాభం. రైతుకు ఏ విధంగా లాభం అంటే సాగు ఖర్చు తగ్గిపోతుంది. ఇంతకుముందు చెప్పినట్లు మిర్చి వేసి 2 రోజులకు ఒకసారి స్ప్రే చేస్తే బోల్డ్ ఖర్చు అవుతుంది. ఈ కషాయాల ద్వారా అంత ఖర్చు అవ్వదు. సో సాగు ఖర్చు తగ్గుతుంది, అలానే స్వావలంబన పెరుగుతుంది, మరి ముఖ్యంగా రైతుకి ఆదాయం పెరుగుతుంది. ఇప్పుడున్న ఆదాయం కంటే ఆర్గానిక్ వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులు ఎక్కువ మొత్తంలో రైతుకి లాభసుడిగా ఉంటాయి. మూడవది సమాజానికి లాభం. సమాజానికి ఏ విధంగా లాభం అంటే వ్యవసాయం ఆర్గానిక్ ప్రకృతి వ్యవసాయం ద్వారా వచ్చే ఉత్పత్తులు ఆరోగ్యకరంగా ఈ సమాజానికి మనం అందించే అవకాశం ఉంటుంది. సో ఈ 3 ప్రధాన లాభాలే కాకుండా ఇంకా చాలా లాభాలు కూడా ఉన్నాయి. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఈ మార్పు ఒక్క రోజులో అవుతుందా, లేదు ఒక్క రోజులో సాధ్యం అవుతుందా అంటే సాధ్యం కాని పరిస్థితి. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ సదస్సు నిర్వహించడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్లుగా ఈ సదస్సుకి చాలామంది సైంటిస్టులని, మార్కెట్ లింకేజెస్ని, అలానే ప్రభుత్వ అధికారులు ఏమేమో చేస్తున్నారో ఇవన్నీ కూడా సమన్వయం చేద్దామనేసి ఇక్కడ ఈరోజు ఈ సదస్సుని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది, ఈ మేళాను ఏర్పాటు చేయడం జరిగింది. వీరందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి సమన్వయంతో ముందుకు వెళ్ళి తప్పనిసరిగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే కోరుకుంటున్నారో ఆయన పదే పదే చెప్తారు, ప్రకృతి వ్యవసాయం నా కళ, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మించాలనేసి. సో ఆ కళను తప్పనిసరిగా మనం అందరం కలిసి సమన్వయంతో సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంతకుముందు భౌగోళిక పరిస్థితులు చెప్పాను, ఆర్థికంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. మనందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయము ప్రధానమైనది. దానిలో మనం ఎన్నో సాధించాం. వివిధ వ్యవసాయ విధానాల ద్వారా దేశానికే చాలా చెప్పాం, ప్రపంచానికే చాలా చెప్పాం ఆంధ్రప్రదేశ్ నుంచి. అలానే ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం ద్వారా కూడా మన రైతులందరూ కూడా ముందుండి దీన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. సర్టిఫికేషన్ అథారిటీ ఇంతకుముందు మా డైరెక్టర్ గారు మాట్లాడారు, కలెక్టర్ గారు కూడా చెప్పారు. నేను గత 2-3 సార్లు చంద్రబాబు నాయుడు గారి వ్యవసాయ శాఖ రివ్యూ సమీక్షలో మాట్లాడినప్పుడు టెక్నాలజీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్న మన ముఖ్యమంత్రి గారు ట్రేసబిలిటీ అనే ఒక వర్డ్ వాడారు. ఇప్పుడు కలెక్టర్ గారు కూడా చెప్పారు. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ట్రేసబిలిటీ. రైతు ఆర్గానిక్ పంటలు ఉత్పత్తులు పండిస్తున్నారు, వాటి మీద నమ్మకం కలిగించాలి అంటే దానికి ఒక ధృవీకరణ పత్రం ఇవ్వాలి. అంటే ఆ పంటను పరిశీలించి ఏ విధమైన ప్రమాణాలు ఉన్నాయనేసి ధృవీకరించే పత్రం ఇవ్వాలి. దానిలో భాగంగానే సర్టిఫికేషన్ అథారిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సర్టిఫికేషన్ ఇవ్వటం కూడా కాదు, దానికి ఒక ట్రేసబిలిటీ అన్నారు. ట్రేసబిలిటీ అంటే ఇప్పుడు ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పారు, దీన్ని 2 విధాలుగా నేను చెప్తాను. ఒకటి, ఈ పంట ఏ రాష్ట్రంలో
ఏ జిల్లాలో, ఏ నియోజకవర్గంలో, ఏ మండలంలో, అలానే ఏ రైతు ఏ సర్వే నంబర్లో కూడా పండించారో ఒక క్యూఆర్ కోడ్ ద్వారా. అంటే ఈరోజు టెక్నాలజీ మనం చూస్తున్నాం, చాలా కూడా క్యూఆర్ కోడ్ మీద మనం దాన్ని క్లిక్ చేస్తే అంతా సమాచారం అంతా వస్తుంది. అదేవిధంగా ఆ క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేస్తే ఈ సమాచారం అంతా కూడా వినియోగదారుడికి తెలియాలి. ఒక అథెంటిసిటీ, ఒక నమ్మకము, రైతు పండించిన పంట మీద ఒక నమ్మకం కలిగించాలనేసి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నారు. అంతేకాదు వాటితో పాటు మా అథారిటీ ఏదైతే ఉందో అది సాయిల్ నుంచి, అంటే భూమి పరీక్షించి, అలానే ప్లాంట్ వివిధ దశల్లో మొక్కను కూడా టెస్ట్ చేసి, చివరిగా ప్రొడక్ట్ను కూడా టెస్ట్ చేసి, వివిధ స్టేజ్ల్లో ఆ భూమిలో ఎలాంటి అవశేషాలు ఉన్నాయి, నిజంగా కెమికల్స్ లేకుండా దీన్ని పండించారా, ఏమాత్రం అవశేషాలు ఉన్నాయి, వీటన్నిటినీ కూడా ఆ ట్రేసబిలిటీ ఏదైతే క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేస్తామో, ఆ ట్రేసబిలిటీ అంటే ట్రాన్స్పరెన్సీ, పదే పదే మనం వింటూ ఉంటాం బాబు గారి దగ్గర నుంచి. ఆ ట్రాన్స్పరెన్సీ కూడా వినియోగదారుకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో దాని మీద కూడా దృష్టి పెట్టి ముందుకు తీసుకువెళ్తాను. అందుకని సర్టిఫికేషన్ అథారిటీ దీని యొక్క ప్రాముఖ్యత. అంతేకాదు రైతుకి వినియోగదారుకి మధ్య ఒక వంతెనలా ఉండి ఒక బలమైన నమ్మకాన్ని ఈ అథారిటీ దాని బాధ్యత నిర్వహిస్తుంది. ధృవీకరించే పత్రం ఇవ్వాలి. దానిలో భాగంగానే సర్టిఫికేషన్ అథారిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సర్టిఫికేషన్ ఇవ్వటం కూడా కాదు, దానికి ఒక ట్రేసబిలిటీ అన్నారు. ట్రేసబిలిటీ అంటే ఇప్పుడు ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పారు, దీన్ని రెండు విధాలుగా నేను చెప్తాను. ఒకటి, ఈ పంట ఏ రాష్ట్రంలో, ఏ జిల్లాలో, ఏ నియోజకవర్గంలో, ఏ మండలంలో, అలానే ఏ రైతు ఏ సర్వే నంబర్లో కూడా పండించారో ఒక క్యూఆర్ కోడ్ ద్వారా. అంటే ఈరోజు టెక్నాలజీ మనం చూస్తున్నాం, చాలా కూడా క్యూఆర్ కోడ్ మీద మనం దాన్ని క్లిక్ చేస్తే అంతా సమాచారం అంతా వస్తుంది. అదేవిధంగా ఆ క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేస్తే ఈ సమాచారం అంతా కూడా వినియోగదారుడికి తెలియాలి. ఒక అథెంటిసిటీ, ఒక నమ్మకము, రైతు పండించిన పంట మీద ఒక నమ్మకం కలిగించాలనేసి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నారు. అంతేకాదు వాటితో పాటు మా అథారిటీ ఏదైతే ఉందో అది సాయిల్ నుంచి, అంటే భూమి పరీక్షించి, అలానే ప్లాంట్ వివిధ దశల్లో మొక్కను కూడా టెస్ట్ చేసి, చివరిగా ప్రొడక్ట్ను కూడా టెస్ట్ చేసి, వివిధ స్టేజ్ల్లో ఆ భూమిలో ఎలాంటి అవశేషాలు ఉన్నాయి, నిజంగా కెమికల్స్ లేకుండా దీన్ని పండించారా, ఏమాత్రం అవశేషాలు ఉన్నాయి, వీటన్నిటినీ కూడా ఆ ట్రేసబిలిటీ ఏదైతే క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేస్తామో, ఆ ట్రేసబిలిటీ అంటే ట్రాన్స్పరెన్సీ, పదే పదే మనం వింటూ ఉంటాం బాబు గారి దగ్గర నుంచి. ఆ ట్రాన్స్పరెన్సీ కూడా వినియోగదారుకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో దాని మీద కూడా దృష్టి పెట్టి ముందుకు తీసుకువెళ్తాను. అందుకని సర్టిఫికేషన్ అథారిటీ దీని యొక్క ప్రాముఖ్యత. అంతేకాదు రైతుకి వినియోగదారుకి మధ్య ఒక వంతెనలా ఉండి ఒక బలమైన నమ్మకాన్ని ఈ అథారిటీ దాని బాధ్యత నిర్వహిస్తుంది.